ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏదో ముఖ్యమైన పనుందని మీ ఇంటికి వెళ్ళావంట? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమైంది? దేనికోసం వెళ్ళావమ్మా? అసలు ఎందుకలా ఉన్నావు? అబ్బా మీరు ఊరుకోండి, తనేదో డిస్టర్బ్డ్గా ఉంది. అమ్మా అటు వెళ్ళి కూర్చో. ఇలా రా మధు, కూర్చో కూర్చో. ఏమైందమ్మా? మంచినీళ్ళు తీసుకొస్తాను, తాగుదు. అత్తయ్య, ఏమైందమ్మా? క్షమించండి అత్తయ్య. క్షమించడం ఏంటమ్మా? నువ్వెందుకు క్షమాపణలు అడుగుతున్నావు? మీరెన్నాళ్ళు సుధీర్ తప్పు చేశాడని అతని కారులో మత్తు పదార్థాలు దొరకడం వల్ల అతని నేరం చేశాడని నమ్ముతూ వచ్చారు. సుధీర్ ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. కానీ ఇవాళ అసలు నేరస్తుడు బయటపడ్డాడు అత్తయ్య. ఏంటి మధు నువ్వనేది? అవును మావయ్య, ఆ మత్తు పదార్థాల వ్యాపారం చేసేది వేరే ఎవరో కాదు, మా అక్క భర్త ప్రణయ్. మీరందరూ నన్ను, మా పుట్టింటి వాళ్ళని, మా అక్కని దయచేసి క్షమించండి. మా వల్ల ఏ పాపం ఎరగని సుధీర్ అన్యాయంగా బాధపడ్డాడు, మీతో నిందలు పడ్డాడు. ప్రణయ్ ప్లాన్ చేసి సుధీర్ని ఈ నేరంలో ఇరికించాడు. క్షమించండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వాడో పెద్ద దొంగ వెదవా, వాడి చూపులు వాడి వాళ్ళకమే సరిగ్గా లేవు అని. అమ్మో అమ్మో, అమాయకుడైన నా మనవణ్ణి ఆ కేసులో ఇరికించి వాడేమో గొప్ప త్యాగశీలిలాగా వీడి కేసుని వాడినెత్తిన వేసుకున్నట్టు ఇన్నాళ్ళు యాక్ట్ చేశాడా? దొంగ వెదవ, పుట్టగతులు ఉండవాడికి నాశనం అయిపోతాడు. అయినా మీ అక్క భర్త చేసిన నేరాన్ని నువ్వొచ్చి ఒప్పుకుని మమ్మల్ని క్షమాపణ అడిగితే సరిపోతుందా? సుధీర్ అనుభవించిన కష్టం, బాధ, అవమానం వీటన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి. వాడికి శిక్ష పడాలి. వాడిని వదిలే ప్రసక్తే లేదు. అత్తయ్య ప్లీజ్. మీరు ఊరుకోండి అల్లుడు గారు. ఇన్నాళ్ళు ప్రతిదానికి వెనకేసుకుంటూ వచ్చారు. మీ కొడుకు ఒక దుర్మార్గుడు వల్ల అన్యాయంగా బలైపోతుంటే ఇప్పుడు కూడా వెనకేసుకొస్తారా? అమ్మా దయచేసి నువ్వు ఉండు. నేను ఊరికనే ఉండను. ఆ వెధవని పోలీసులకు అప్పచెప్పాలి. వాణ్ణి కోర్టుకెక్కించాలి, శిక్ష పడేలా చెయ్యాలి. ఇలాంటి నేరస్తుడు ఎవడైతే మనకేంటి? నేను ప్రణయ్ని పోలీసులకి అప్పగించి వస్తున్నాను. ఏంటి మధు నువ్వనేది? అవును, నాకు ఈ విషయం తెలియగానే నేరుగా ఇంటికి వెళ్ళి ప్రణయ్ నేరం చేశాడని నిర్ధారించుకున్న వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రేపు కోర్టులో సుధీర్ నిరపరాధి అని, ప్రణయ్ అసలు నేరస్తుడని సాక్ష్యాధారాలతో తెలిసొస్తుంది.
సుధీర్ మీదున్న మచ్చ తొలగిపోతుంది. దయచేసి మా అక్క భర్త వల్ల జరిగిన అన్యాయానికి మమ్మల్ని క్షమించండి.